ఆయిల్ లేకుండా చేసిన సూపర్ టేస్టీ చికెన్ కర్రీ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి ఇది. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో క్యాష్యూ నట్స్, కొన్ని బాదాము, అందులోనే కొంచెం వేయించిన కొబ్బరి, ఎండు కొబ్బరి తీసేసుకోవాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి వేసుకొని ఇది మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అందులోనే మనము ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కారము, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఒక కప్ అంతా పుల్లటి పెరుగు, అందులోనే ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండేసేసుకొని బాగా ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. హోల్ గరం మసాలాను ఇందులోనే వేసేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అంతా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేయడానికి యూస్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అంతే. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేయకుండా అదే గిన్నెని స్టవ్ పైన పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా ఉడికించేసుకుంటే చికెన్ కర్రీ అనేది బాగా ఉడుకుతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేస్తాయి. మధ్య మధ్యలో ఓసారి అలా మిక్స్ చేసుకుంటూ గ్రేవీ అనేది చిక్కబడే వరకు, చికెన్ అనేది ఉడికే వరకు చూసేసుకొని మనము ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్తో చేసిన చికెన్ కర్రీ కంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ వేసిన కర్రీ కంటే ఈ కర్రీ అనేది ఇంకా రెండిట్లో ఇంకా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మంచి సిల్కీ టెక్స్చర్‌తో, మంచి టేస్ట్‌తో ఉంటుంది. మనం ఇందులో కాజు, బాదాము, కొబ్బరి అన్నిటి పేస్ట్ వేసాం కాబట్టి గ్రేవీ అనేది మంచి చిక్కటి గ్రేవీ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మూత పెట్టకుండా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మనకి ఈ చికెన్ కర్రీ అనేది ఏ టెక్స్చర్‌లో కావాలో ఆ టెక్స్చర్ వచ్చే వరకి చూసేసుకొని అందులో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే ఈ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ అనేది రోటీకి కానీ, రైస్‌కి కానీ, చపాతీకి కానీ వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఇది వీక్లీ 2 టైమ్స్ కూడా తినొచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఒకసారి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టామంటే మళ్ళీ అందులో వేయాల్సిన పని ఏమి ఉండదు. ఒక 15-20 మినిట్స్‌లో అయిపోయే ఈ చికెన్ కర్రీ ఇది. మంచి గ్రేవీతో ఉండే ఈ రెసిపీ రైస్‌కి కానీ, రోటీకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ వీకెండ్ ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి రెసిపీస్ కోసము నా ఛానల్ అమ్మ వంటలు ఫాలో అవ్వండి. చికెన్ కర్రీ రెసిపీసే కాకుండా వెజిటేరియన్ రెసిపీస్ కూడా నా ఛానల్‌లో ఉంటాయి. ఇలా వేడి వేడి చికెన్ కర్రీలో దానిపైన మన బ్రౌన్ ఆనియన్స్, కొంచెం క్రీము, కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంటికి గెస్ట్స్ వచ్చినా, ఇంట్లో వాళ్ళకైనా స్పెషల్ అకేషన్స్ ఏవైనా ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆయిల్ లేకుండా రెసిపీ చేసినందుకు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.